హలో ఆల్, అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో మరి దేశంలో యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉంది. సో మరి రాబోయే పరీక్షల్లో తెలంగాణకు సంబంధించి ఉన్నాయి కాబట్టి తెలంగాణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఒక 10 నిమిషాల్లో ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. So the name Telangana has been refers to Trilinga Desa and due to the presence of 3 ancient Shiva temples at Kaleshwaram, Srisailam and Draksharamam. యాక్చువల్గా తెలంగాణ అనే ప్రాంతానికి ఆ పేరు త్రిలింగ దేశం అనే ప్రాంతం అనే పేరు నుంచి వచ్చింది. సో 3 లింగాల మధ్య ఉన్నది కాబట్టి అది త్రిలింగ దేశం అంటారు. సో ఆ త్రిలింగాలు ఏంటి అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, అలాగే కాళేశ్వరం. సో ఇలా తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశం అనే పేరు నుంచి మనకి రావడం జరిగింది. సో 3 శైవ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతం కాబట్టి. అలాగే మరి తెలంగాణకి సంబంధించి ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఈ మధ్య ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. మరి పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారతదేశపు 9వ ప్రధానమంత్రి. సో మరి ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచే ఆయన పుట్టింది, అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే. సో మరి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను జిల్లా పేరు చెప్తాను. మరి వరంగల్ జిల్లాకి చెందిన ఏ గ్రామం నుండి పివి నరసింహారావు గారు ఆయన పుట్టారు, ఏ గ్రామంలో పివి నరసింహారావు గారు జన్మించారు? వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ గ్రామంలో పివి నరసింహారావు గారు జన్మించారు? కింద కమెంట్ చేసేయండి. అలాగే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎమ్మెల్యేగా చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగాను చేశారు. ఇప్పటి మంథని నియోజకవర్గం ఏదైతే ఉందో అదే మంథని నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు కూడా పివి నరసింహారావు గారు. సో గొప్ప దార్శనికుడు. ఒక రకంగా ఎల్పిజి రీఫార్మ్స్ ఆయన హయాంలోనే వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆయన హయాంలోనే వచ్చింది. మరి ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. రీసెంట్గా ఆయన శత జయంతి ఉత్సవాలు కూడా మనం చాలా గొప్పగా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. సో ఇటీవల ఆయనకి భారతరత్న అవార్డుతో గౌరవించడం కూడా జరిగింది. సో ఎంతో గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు. మరి తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాల తర్వాత, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది, రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ సందర్భంలో తెలంగాణ బిల్ ఏ రోజున లోక్సభలో పాస్ అయింది? చాలా పరీక్షలు అడిగిన ప్రశ్న. తెలంగాణ బిల్ ఏ రోజున, అంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ తెలంగాణ బిల్ 18th February 2014. అలాగే తెలంగాణ బిల్ ఏ రోజున రాజ్యసభలో పాస్ అయింది? 20th February 2014. ఏ రోజున తెలంగాణ బిల్ రాష్ట్రపతి ఆమోదం పొందింది? 1st March 2014. మరి తెలంగాణ రాష్ట్రం ఏ రోజున ఆవిర్భవించింది? అపాయింటెడ్ డే ఆఫ్ తెలంగాణ జూన్ 2, 2014. సో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలంగాణ రాష్ట్రం అనేది మనకి ఆవిర్భవించడం జరిగింది. సో యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం ఏర్పడినప్పుడు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో బోర్న్ యాజ్ ఎ 29th స్టేట్ ఆఫ్ ఇండియా, ద యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ. అలాగే దేశంలోనే మొట్టమొదటి టెక్నాలజికల్ మాల్ ఈ గెలారియా అనేది ఏ రాష్ట్రంలో ఉండింది అంటే హైదరాబాద్లో ఉండింది. సో టెక్నాలజికల్ మాల్ దేశంలో మనకి లేదు. అలాంటి టెక్నాలజికల్ మాల్ కలిగిన రాష్ట్రం దేశంలో తెలంగాణ. అలాగే దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. మనకి ఇంకా అధికారికంగా ఈ సంవత్సరానికి సంబంధించి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటర్మ్ బడ్జెట్ అయితే వచ్చింది కానీ పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు. సో దీనిని ఒక్కసారి స్టార్ మార్క్ పెట్టుకుని పూర్తి బడ్జెట్ వచ్చాక ఒక్కసారి చూడాలి. అలాగే సెకండ్ ఇన్ ద ISFR బైఎనియల్ సర్వే, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2019-21 ఆ సంవత్సరంలో అటవీ శాత భూభాగం పెరిగిన రాష్ట్రాల్లో 2వ రాష్ట్రంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. సో గ్రీన్ కవర్ పెంచడం కోసం. అలాగే దేశంలో మొట్టమొదటి గోల్డ్ ATM బేగంపేటలో ఉంది, గోల్డ్ ఇస్కా అనే కంపెనీ పెట్టింది. సో దేశంలో మొట్టమొదటి గోల్డ్ ATM కూడా మన తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్లో ఉంది. అలాగే
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోనే ఉండింది. సో ఇవి తెలంగాణకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు. 1-2 ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉండింది. అలాగే ఇంకా అయిపోలేదు. దేశంలో 39వ యునెస్కో హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయం. దేశంలో 39th హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా రామప్ప టెంపుల్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. రామప్ప దేవాలయం మనకి 40వ దోల్వీరా, 41, 42 హోయసాల హాలిబేడి దేవాలయాలు 42, 41 వచ్చేసి 41st హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా మనకి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్. అలాగే దేశంలో ఇన్సూరెన్స్ కోసం ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థని 1999లో ఏర్పాటు చేశారు. దాని ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్లోనే ఉంది. IRDA కాస్త 2015 నుండి IRDAIగా మారింది. సో మరి IRDA ఎవరి సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది? మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ మేరకు, యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ మల్హోత్రా కమిటీ. అలాగే ప్రపంచంలోనే ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సమ్మక్క సారలమ్మ జాతర, వనదేవతల జాతర, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో జరిగే జాతర. 2024లో జరిగింది ఈ సమ్మక్క సారలమ్మ జాతర. అది మనం అధికారికంగా చేసుకోవడం కూడా జరిగింది. దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాయి. సో ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సో సమ్మక్క సారలమ్మ జాతర. అలాగే 216 అడుగుల టాలెస్ట్ స్టాచ్యూ రామానుజాచార్యుల వారిది. 1000 ఏళ్ల క్రితమే సోషల్ జస్టిస్ కోసం, సమానత్వం కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి రామానుజాచార్యుల వారు. మరి ఆయన పంచలోహ విగ్రహాన్ని ముచింతల్లో ఏర్పాటు చేశారు. సో దేశంలోనే అత్యధిక ఎత్తు కలిగిన టాప్ 5 విగ్రహాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. టాప్ 5 విగ్రహాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. టు బి ఫ్రాంక్, మనకి 4వ అతిపెద్ద, ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అతిపెద్దది మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ. ఆ తర్వాత వచ్చేసి మనకి లార్డ్ శివ స్టాచ్యూ రాజస్థాన్లో ఉండింది. ఆ తర్వాత ఇది మనకి స్టాచ్యూ. సో కాబట్టి ఒక ఐకానిక్ స్టాచ్యూ అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండింది. ఎంతో గొప్ప కృషి సమానత్వం కోసం చేసిన మహోన్నత వ్యక్తి రామానుజాచార్యులు వారు. సారీ ఇంకా అవ్వలేదు. మనకి 17th ఆఫ్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం కూడా 17th ఆఫ్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం కూడా ఏం జరుపుకుంటాం అధికారికంగా? తెలంగాణ విమోచన దినం. సో 1948లో ఆ రోజున నిజాంని ఆపరేషన్ పోలో సహాయంతో మన సైనికులు ఆయన్ని అంటే స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 చాలా పండుగలా జరుపుకుంటాం. సో తెలంగాణ విమోచన దినం అని హైదరాబాద్ లిబరేషన్ డే 2023 నుంచి జరుపుకోవడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సందర్భంలో మీ అందరికీ ఇచ్చే మొట్టమొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి డెప్యూటీ స్పీకర్ ఎవరు? ఐ రిపీట్ ద క్వశ్చన్. హూ ఈస్ ద ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ స్టేట్? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డోంట్ మిస్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.